తప్పకుండా అలా వైఖరి మారి నిజంగానే ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా లేదు ప్రజలు చెప్పి వీళ్ళ వైఖరి మారకుంటే మీరు ఏం చేస్తారు? మీకు ప్రజల నిర్ణయం కదా, ప్రజలు చెప్పారు కదా, ప్రజలకు నమ్మకం ఉంటేనే చెప్తారు కదా. ప్రజలకు నిజంగానే బీజేపీని నమ్మినప్పుడు వాళ్ళ నిర్ణయం మేరకే పోతా నేను. తప్పకుండా నాకేం బేసిజాలు లేవు అంటున్నా. బీజేపీని విమర్శించాలనో లేకపోతే ఇంకోటి బీజేపీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందని అడుగుతున్నాను. సడన్గా ఆ మార్పు ఎందుకు వచ్చిందో ఆ ప్రశ్నలకు జవాబు చెప్పని అడుగుతున్నాను. అది తప్పకుండా తెలంగాణ ప్రజలు కన్విన్స్ అయితే వాళ్ళకంటే ఎక్కువ నాకేం కాదు. తెలంగాణ ప్రజలు అంతిమంగా నాకు ముఖ్యం. బాలకృష్ణారెడ్డి అట్లా ఆగమాగమైన నిర్ణయాలు తీసుకుని ఆగమాగమై మాట్లాడి ఇప్పుడు పోయినసారి ఆగమాగమయ్యే కదా బీజేపీలోకి వెళ్ళి. ఆగమాగం ఏం కాదు, కొంత టైం తీసుకొని చర్చ చేసే వీళ్ళు గట్టినే కొట్లాడుతారు కదా అని చెప్పి బండి సంజయ్ గారు అనేక సందర్భాలు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. కానీ గింత దేశం కోసం ధర్మం కోసం కాకుండా స్వార్థం కోసం పనిచేస్తారని నేను అనుకోలేదు. అది మాత్రం తప్పు చేసిన, ఆ విషయంలో తప్పు చేసిన అని చెప్పి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. రైట్. చివరిగా ఒక ప్రశ్న ఇక్కడ, మీ స్థానిక నాయకత్వం కావచ్చు, మీకు తెలిసిన రాష్ట్రంలో ఉన్న మీ స్నేహితులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మిమ్మల్ని వేడుకుంటే మీరు వెళ్తారా? ఇప్పటిదాకా ప్రశ్నే ఉత్పన్నం లేదు, మీరు వెళ్తారా అంటున్నా. ఇప్పటిదాకా చెప్తే వెళ్తారా? అంటే ఏం జరుగుతుందో తెలియదు అంటారు. నేను రేపు ప్రజల్లోకి పోతే అదే ఆ ప్రజలే చెప్తే వెళ్తారా? వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం జరుగుతుందో తెలియనప్పుడు నేను ఎట్లా చెప్తా అంటున్నా. మెజారిటీ అభిప్రాయం మేడం నిర్ణయాలు ఉంటాయని చెప్పిన నేను. ఆ నిర్ణయం మీరు అన్నారు బీజేపీలోకి పోతారా అని అడిగినారు. తప్పకుండా నాలుగు వైఖరి మారితే ఉంటే అట్లా కంటిన్యూ అవుతా అని చెప్పిన నేను. అట్లా ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఎట్లా చెప్తాను అన్న? ఇక్కడ మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు. నేను పార్టీలో వాళ్ళ వైఖరి మారితే ఉంటా అంటున్నారు, లేదు అని అంటే ముందుకెళ్ళలేను అంటున్నారు. ఎట్లా అసలు? నేను బీజేపీలో ఉండమని అడుగుతూ ఉంటారా అన్నాడు. నాకేం బీజేపీని కావాలని చెప్పి విభేదించి పోట్లేదు నేను బయటికి. నేను వాళ్ళంతా వాళ్ళు గెంటేసినాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రజలు నిజంగా కోరుకుంటే ఉంటా అంటున్నాను. ఎక్కడ ఉంటా అక్కడ వాళ్ళ దగ్గరికే పోలినప్పుడు నేను ఇవాళ నేను ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటే నన్ను రేపు ప్రశ్నిస్తారు కదా వాళ్ళు కూడా. మమ్మల్ని అడగకముందు నువ్వు ఎట్లా నిర్ణయాలు తీసుకుని అంటారు. నేను తప్పు చేసిన వచ్చు గతంలో, ఇప్పుడు తప్పు చేయకుండానే ప్రజల దగ్గర పోయి అడుగుదామంటే ఇస్తాడైనా. ఇట్లా జరిగింది, టీఆర్ఎస్ ఉండగా ఇట్లా జరిగింది, బీజేపీ పార్టీని నమ్మి తెలంగాణ పార్టీని విలీనం చేస్తే ఈ రకంగా జరిగింది, ఏం చేయమంటారు వాళ్ళని అడుగుతా. నరేంద్ర మోడీ గారిని అభివృద్ధి ప్రదాత, ఒక విజన్ ఉన్న నాయకుడు అనుకున్నాను. కానీ సేమ్ టైం ప్రభుత్వాలను కూల్చి అక్కడ వేరే పార్టీలను కూల్చి మరి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చడం నాకు నచ్చలేదు వాళ్ళ విధానాన్ని. అమిత్ షా గారు కూడా సేమ్ అపరచానికుడు అనుకున్నాము. వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారనేది అర్థమైపోయింది. సోనియా గాంధీ గారు ఒక తల్లిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించి ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, అభినందనీయం. రాహుల్ గాంధీ కూడా అంటే సగం నాలెడ్జ్తో ఉండడం అనిపిస్తుంది. కాకపోతే స్వార్థం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఆయన కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటూ అవుతుండే, కాకుండా ప్రజల పక్షాన మాట్లాడుతుంటే చాలా సంతోషంగా, పూర్తి స్థాయి అవగాహన ఉన్న రాజకీయ నాయకుడు కాదేమో. కేటీఆర్ గారు నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉండే, కొంత మార్పు జరగాల్సిన అవసరం, ఆయన లోపల మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. ఇప్పటికి కూడా ఏదైనా సమస్య ఎవరు ఏ పార్టీలో తీసుకుపోయినా దాని పరిష్కారానికి చొరవ చూపే నాయకుడు ఉండంటే హరీష్ రావు. కవిత ఆమె స్కాములు చేయకుండా ఉండే ఒక ఆడబిడ్డగా, సరే తెలంగాణ జాగృతి పేరు మీద నువ్వు అనేక రకాల కార్యక్రమాలు చేసినా, స్కాములు చేసిన తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక ఆడపిల్లకు రానటువంటి మచ్చ తెచ్చినటువంటి నాయకురాలు. రాజేందర్ గారు ఒక బహుజన బిడ్డగా, వామపక్షవాదిగా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతంగా తీసుకుపోయినట్టు తప్పకుండా బహుజనుల గుండెల్లో ఉన్న నాయకుడు. ధర్మపురి అరవింద్ అంటే నోరు ఉంది కదా అని చెప్పి అవాకులు చెవాకులు పేలి ఏదో మీడియాలో మాట్లాడితే వస్తుంది అనుకుంటే తప్పు. ఆయన విధానాలు మార్చుకుంటే మంచిది. వాళ్ళ నాయన చాలా మంచోడు. రఘునందన్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో మాకు మిత్రుడు, సహచరుడు. కానీ ఆయన విధానంలో కూడా నేను మీడియాలనే కనబడాలని, నేను హైప్ కావాలని ఆలోచన అవి బంద్ చేసి పాత విధానాలతో అనుకుంటే తప్పకుండా ఆయన కూడా మంచి నాయకుడు. బండి సంజయ్ గారు కింది స్థాయి నుంచి పైకి వచ్చిండు, మంచి నాయకుడు. ఆయనకు ఒక పందా ఉంది, కానీ ఆయనకు కూడా ఎత్తులు జిత్తులు తెలియకుండానే ఈ రకంగా నష్టం జరిగిందేమో. కొంత రాజకీయంగా అవగాహనలో ఎత్తులు జిత్తులు నేర్చుకోవాలేమో అని అనుకుంటున్నాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటే ఏమంటారు, మిలాఖతుల్లో ముదురైన నాయకుడు. ఆయనకు ఎట్లా అవసరాలు ఉంటే అట్లా వెంకయ్యనాయుడు గారిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకుంటూ ఆయన అవసరాలకు అనుగుణంగా రహస్య ఒప్పందాలు చేసుకోవడంలో దిట్ట. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. రహస్య ఒప్పందాలు, లేకపోతే ఎక్కడ బీజేపీ అవసరం బీజేపీతో పోతాడు, కాంగ్రెస్తో పోతాడు, ఎవరితో ఉన్న ములాఖత్ అయి ఆయన పదవులు నిలబెట్టుకోవడానికి ఏమైనా. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న లక్షణాలు లేవు. నిజంగా లక్షణాలు ఉంటే కనుక ఆయన విజయవంతంగా ముందుకు పోతుంటే ఒక రకమైన స్వార్థపరుడు జగన్మోహన్. షర్మిలారెడ్డి గారు, ఆమె గురించి నాకు అవగాహన లేదు. రేవంత్ రెడ్డి సరే, ఆయన ఒక లక్ష్యం కోసం పనిచేస్తుంటే తప్పకుండా ఆ లక్ష్యం దిశగా ఎన్ని ఒత్తిడులు ఎదురైనా, ఎన్ని కేసులు ఉన్నా కొట్టాడాలని కోరుకుంటుంటే తప్పకుండా అట్లాంటి వాళ్ళు రాజకీయాలు ఉండాల్సిన అవసరం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా తృణప్రాయంగా ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవులలో వదిలిపెట్టిన, తెలంగాణ రాష్ట్రం కావాలని బలంగా నమ్మిండు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న నాయకుడు వెంకరెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి నాకు అంత తెలియదు, కానీ వాళ్ళ పార్టీలోనే రకరకాల ఊహాగానాలు ఉంటాయి. వాటికి ఆయన్నే నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం. రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళకు న్యాయం చేసిన నాయకుడు. చచ్చిపోయి ఇన్నేళ్ళైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండి మంచి పథకాలను ప్రజలకు అందించిన నాయకుడు. సరే, ఆయన తెలంగాణ వాదం కోసం వద్దనుకున్న నాలాంటి వాళ్ళతోని
ప్రోత్సహించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసలు వాళ్ళు చిరస్థాయిగా ఉంటే నేను కేసీఆర్ గారు కూడా చెప్పిన కేసీఆర్లో రాజశేఖర రెడ్డి గారు జరుగుతుంటే తప్పకుండా కేసీఆర్ కూడా మంచి విజన్ ఉన్న నాయకుడు అవుతుండే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మంచి వ్యక్తి కాకపోతే రాజగోపాల్ రెడ్డి గారు మంచి వ్యక్తి. 2009 ముందుకు తెలంగాణ ఉద్యమాన్ని సహకరించారు. వారు కూడా నిస్వార్థంగా మరి అందుకే కదా తృణప్రాయంగా పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని వదిలిపెట్టి కేసీఆర్ అంటే ఎప్పుడు ఇటువంటి నిరంకుశ పాలన మీద పోరాడాలని తపన ఉన్న వ్యక్తి రాజగోపాల్. మీ సోదరి రాణి రుద్రమాదేవి గారు తను కూడా ఒక సంకల్పం కోసం ఒక లక్ష్యం కోసం పనిచేస్తుంటూ వచ్చింది. రాజకీయాల్లో వచ్చి చట్టసభల్లో ఉండి ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నాం. చివరగా జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ఎవరంటే ఏం చెప్తారు? ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకుడు, ఒక ఐడియాలజీ కోసం పనిచేసే నాయకుడు, ఒక వివేకానంద భావజాలంతో పనిచేసే నాయకుడు, ఒక ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో ఉన్న నాయకుడు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. అనేక అంశాల మీద సిగ్నేచర్ స్టూడియో మరి ప్రజల వద్దకి తీసుకువెళ్తుంది. స్టూడియోను నా సిగ్నేచర్ స్టూడియోని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రమోట్ చేయాల్సిందిగా నా పరంగా నేను కోరుతాను.